విశ్లేషకులు మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. ఆయన కూడా ముందుగా విజయ్ కుమార్ గారు, సో మొన్న ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి నిరసన కార్యక్రమానికి ఇందిరా పార్క్ పోతే అక్కడ కూడా వాళ్ళు మిమ్మల్ని అడ్డుకున్నారు. కేటీఆర్ ఎవరు పిలిస్తే వచ్చారని చెప్పేసి ఈరోజు మైబాద్ మానుకోటకు మీరు లగచర్ల ఘటన కొనసాగింపుగా అక్కడ ధర్నా చేస్తామని వెళ్తున్నారు. సరే, ప్రభుత్వం భయపడ్డదా? ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదా? లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తున్నారా? పక్కన పెడితే అక్కడ గిరిజనులు కూడా మిమ్మల్ని కొంత వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొదటగా మీరు ఏదైతే మన కేటీఆర్ గారు ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి ఆటో డ్రైవర్ల యొక్క నిరసన కార్యక్రమానికి, ధర్నా కార్యక్రమానికి వెళ్తే అక్కడ అడ్డుకున్నారు అని అన్నారు. అది రాంగ్. అది అక్కడ కొద్దిమంది కాంగ్రెస్ వాదులు ఆటో డ్రైవర్ల ముసుగులో వచ్చి ఏదో వాళ్ళని కేటీఆర్ గారు ప్రసంగిస్తూ ఉంటే అడ్డు తలిగే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు, కడుపు మండినటువంటి ఆటో డ్రైవర్లు ఆ కాంగ్రెస్ సింపథైజర్ని నిలువరించడం జరిగింది. అక్కడ చాలా గట్టిగానే మా కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడడం జరిగింది. ఆటో కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో హామీని నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అది నెంబర్ 1. నెంబర్ 2, లగచర్ల ఏదైతే ఫార్మా విలేజ్ పేరు మీద రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వాళ్ళ సోదరులకు తిరుపతి రెడ్డి గారి కోసం చేస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క వాళ్ళ అల్లుడు సత్యనారాయణ రెడ్డి కోసం కంపెనీ కోసం చేస్తున్నటువంటి ఏదైతే భూసేకరణ, బలవంతపు భూసేకరణ ఏదైతే ఉందో దాన్ని అక్కడ గిరిజన రైతులు, దళిత రైతులు, బలహీన వర్గాల రైతులు 90% పైచిలకు లగచర్ల ఆ ప్రాంతంలో సరౌండింగ్ గ్రామాలలో గిరిజన రైతులే ఉన్నారు. ఆ గిరిజన రైతులకు వారు దాదాపుగా 6 నుంచి 7 నెలలుగా ఆ ప్రాంతంలో ఉద్యమం చేస్తూ ఉన్నారు. మా ప్రాంతానికి యొక్క కాలుష్య బారిన మమ్మల్ని నెట్టవకండి, మా భూములు పచ్చటి భూములు, మా పొలాల్లో మాకు పచ్చటి 3 పంటలు పండేటువంటి మా భూములు మాకు కావాలని చెప్పేసి, మా భూములు మాకే కావాలనేటువంటి ఒక నినాదంతో అక్కడ ప్రజలు చాలా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అక్కడ వారు చేసినటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా భూసేకరణ, ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా కలెక్టర్ గారు వెళ్తే అక్కడ కలెక్టర్ గారు అధికారుల మీద చేర్చినటువంటి ఒక నిరసన ఏదైతే ఉందో ఇప్పుడు కాంగ్రెస్ వాదులు ఒక దాడిగా చిత్రీకరిస్తా ఉన్నారు. అదేవిధంగా అధికారుల మీద చేసినటువంటి నిరసన ఈరోజు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గము, తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఆ స్థాయిలో ప్రజాగ్రహము అనేది ఒక ధర్మాగ్రహంగా మారింది. ఆ రోజు కలెక్టర్ గారు ప్రతీక్ జైన్ గారు చెప్పారు, ఆయనే ఓపెన్ గా చెప్పారు, మీడియాకి చెప్పారు, దయచేసి ఇది 2 చేతులు ఎత్తి చెప్పాడు, దయచేసి దీన్ని దాడిగా, నా మీద జరిగిన దాడిగా మీరు భావించకండి. మీడియాలో కూడా అగైన్ రిపీట్ అవుతా ఉంది. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీడియా సోదరులకు, నా మీద దాడి జరగలేదు, మా రైతులతో మాట్లాడని చెప్పేసి వారే కలెక్టర్ గారే, ప్రతీక్ జైన్ గారే ఆ రోజు రీజైండర్ ఇచ్చారు. మరి కాంగ్రెస్ వాదులు ఇలా ఎట్లన్నా చేసి రైతులని ముప్పు తిప్పలు పెట్టి ఈ రైతులకు బలవంతంగా ఇట్లా కేసులు పెట్టించి జైల్లోకి పంపించి దౌర్జన్యం చేసి ఈరోజు దమనకాండానికి ఈరోజు పూనుకుంటా ఉంది ప్రభుత్వం. ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, నీకు ఓట్లు వేసి రాజకీయ భిక్ష పెట్టినటువంటి కొడంగల్ ప్రజలు, మీ మాటల్లో మీ వ్యూహం కూడా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజలు తిరగబాటు జెండా ఎగరేశారు. సో ప్రజలకు అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి పరిపాలించుకోలేకపోతున్నారు అన్నది మీరు చిత్రీకరించడానికి ఇదంతా క్రియేట్ చేశారు. సొంత నియోజకవర్గంలోనే ఇట్లా ఉంది ప్రభుత్వ పరిస్థితి అన్నది, అంటే ఇది బీఆర్ఎస్ వ్యూహంలో భాగం. ఇంకోటి, మీరు ఇందాక నిరసన అన్నట్టు పదం వాడుతున్నారు. నిరసనకు విధ్వంసానికి చాలా తేడా ఉంటుంది. విధ్వంసం వైపుగా పోతున్నది రేవంత్ రెడ్డి గారు. అక్కడ దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకుల, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, అన్ని పార్టీల నాయకులు, అన్ని పార్టీల ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నారు. మీరు హకీంపేట అనే గ్రామాన్ని తీసుకున్నట్లయితే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వార్డు మెంబరు, ఆ వ్యక్తి కూడా భూమి వెళ్తా ఉంటే అలా అతని కూడా ఈరోజు అబ్స్కాండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బీజేపీ వాళ్ళ భూములు వెళ్తా ఉన్నాయి. అన్ని పార్టీలకు చెందినటువంటి సీఎం ఒకటి కరెక్ట్ చెప్తున్నారు, కంపెనీలు రావాలంటే భూములు పోవాల్సింది. ఆ భూములకు సెంటిమెంట్ ఉంటుంది, ప్రతి భూమికి మనిషితో సెంటిమెంట్. గత ప్రభుత్వంలోనే పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేటీఆర్ గారి నేతృత్వంలో ఇక్కడ ఏదైతే మన కందుకూరు ఉన్నటువంటి ఏదైతే భూములు ఉన్నాయో 13,000 ఎకరాలని ఆనాడు ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వ భూములు కావచ్చు, కొంత పట్టా భూములు కావచ్చు, 13,000 ఎకరాల భూమిని ఈరోజు సేకరించి గ్రీన్ ఫార్మా సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వము
కేసీఆర్ గారి నేతృత్వంలో, కేటీఆర్ గారి నేతృత్వంలో అక్కడ భూములు ఉండొచ్చుగా. సేకరించి 14,000 ఎకరాలు సేకరించి ఉన్నవి. ఫార్మాసిటీ 350 కంపెనీలకు పైగా ఈ రోజు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం కోసం సిద్ధంగా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో, గ్రీన్ ఫార్మాసిటీ భూములు ఏవైతే ఉన్నాయో, ఆ భూములను చుట్టూ ఒక న్యూ 4th సిటీగా ఏర్పాటు చేయాలని మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ఈరోజు ఫార్మా క్లస్టర్స్, ఫార్మా విలేజెస్ అని ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొత్త పన్నాగం పడుతా ఉన్నాడు. తన అల్లుడు సత్యనారాయణ రెడ్డి కోసం, తన యొక్క కొడంగల్ నియోజకవర్గం ఓట్లు వేసి రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఆ ప్రజల యొక్క ఉసురు ఈరోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి తెలుగుతుంది. వారి యొక్క పొట్టను కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని విరమించుకోవాలని చెప్తా ఉన్నాం మేము. వారి అల్లుడు ఫార్మా కంపెనీ కోసం ఈరోజు కొడంగల్ ప్రజల భూములు పోతా ఉన్నాయి. అదేవిధంగా పాలమూరు ఏదైతే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే పథకం ఉందో, నీటిపారుదల పథకము, 5,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు వాళ్ళ అల్లుడికి ఫార్మా కంపెనీ నీలివ్వడం కోసం ఈ రోజు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇవన్నీ మేము ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని బీఆర్ఎస్ పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజలకు ఎప్పటికప్పుడు ఈ విషయాలు వాస్తవ విషయాలను తీసుకొస్తా ఉంటే, మీరు కొడంగల్కి పోలేదు, మహబూబ్ నగర్ కు పోలేదు, ప్రజా సంఘాలు మన పిఓడబ్ల్యూ సంధ్య గారు, అక్క గారు వెళ్తా ఉంటే పరిగిలనే నిర్దాక్షిణంగా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు, ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు ఈ రోజు నిద్ర లేకుండా నిద్రహారాలు మారి ఊర్లలో పడుకోలేని లగచర్లకెళ్ళి అక్కడ చేయకుండా ఆ ధర్నా నిరసన మహబాద్ ఎందుకు ఎంచుకున్నారని, అది అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గిరిజన నాయకులు ఉన్నారో ఆ గిరిజనులు వారి యొక్క ఆగ్రహాన్ని, వారి యొక్క చైతన్యాన్ని, వారి గిరిజన రాష్ట్రంలో జరుగుతున్న గిరిజనుల మీద జరుగుతున్న దాడిని వారు వెలగక్కడం కోసం ఆడొక వేదిక పెట్టుకుంటే తప్పేముంది? అంటే ఇది తెలంగాణ లేదా? తెలంగాణ అనేది మానుకోట ఎంచుకోవడానికి మానుకోట రాయికో ప్రత్యేక చరిత్ర ఉన్నది. ఈ రాళ్లతో కొడతాం తెలంగాణ జోలికి వస్తాయి అనేది ఒక సింబాలిక్ గా మీరు మానుకోట ఎంచుకున్నారా? అది మీరు అనుకుంటే మేమేం చేసేది లేదండి. ఈ తెలంగాణ అంటేనే ఒక చైతన్యం, తెలంగాణ అంటే ఒక ప్రశ్నించే గొంతుక. తెలంగాణ అనేటువంటి దాని మీద ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారు లేరు కాబట్టి తెలంగాణ ప్రజలు ఏ రకంగా ఉద్యమిస్తారు, ఏ రకంగా స్పందిస్తారు, ఏ స్థాయిలో స్పందిస్తారు అనే విషయం ఆయన తెలంగాణ వ్యతిరేకి. ఆయన ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రైఫిల్ రెడ్డి గారు పేరుగాంచినారు. తెలంగాణ ఉద్యమకారులకు తుపాకీ గురిపెట్టినటువంటి ఒక తుపాకీ వీరుడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు గిరిజనుల ప్రాంతంలో నిరసన వ్యక్తం చేస్తే వీరికి వచ్చే బాధ ఏంటండి? వీరు ఏం చెప్తున్నారండి? వాళ్ళ ప్రభుత్వంలో వచ్చినప్పుడు ప్రజాపాలన, మా దగ్గర ఎలాంటి నిరసనను వ్యక్తం చేసుకోవచ్చు, ఏ రకమైనటువంటి మీరు ధర్నాలను చేసుకోవచ్చు అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈరోజు 144 సెక్షన్, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈరోజు పోలీస్ యాక్ట్ 30 జిల్లాల్లో ఈ రకమైన ఉద్యమంలో కూడా ఈ నిర్బంధాలు చేసింది. ఈ రోజు ఏ రకమైనటువంటి ఆడ గొడవలు జరుగుతున్నాయి, అయినా పోలీస్ కవాతులతో డిస్కస్ చేద్దాం. మార్క విజయ్ గారు, కేసీఆర్ అనే మొక్కను తీసేస్తామన్నారు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్నారు, బీఆర్ఎస్ అనేది ఇక ఉండదు, కాలగర్భంలో కలిపేస్తామన్నారు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కి అడ్డు రావాల్సినటువంటి అవసరం ఏంది? 144 సెక్షన్లు పెట్టాల్సినటువంటి అవసరం ఏంది? కేటీఆర్ వస్తున్నారు, మానుకోటకు వస్తున్నారు అంటే అక్కడ అంతంత భారీ పారామిలిటరీ బలగాలు దింపాల్సినటువంటి అవసరం ఏంటి? ముందుగా అందరికి నమస్కారం. ఇప్పుడు మిత్రుడు మాట్లాడుతూ ప్రజాపాలనలో నిర్బంధం అన్నారు. నిర్బంధం కాదు, ప్రజాపాలనలో అధికారుల మీద దాడి చేసిన వాళ్ళని మాత్రమే కేసులు పెట్టిండ్రు. అంతే తప్ప ప్రజల మీద అక్రమంగా పోయి దానికోసం ఏదో చేసి ఆ ప్రజలను తీసుకొచ్చి కేసులు పెట్టిన సందర్భం కాదు. ఇంకొకటి, 25 మంది మీద కేసులు పెడితే 7గురికి మాత్రమే భూములున్నాయి. మిత్రుడు మాట్లాడుతూ